అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. కార్తీక పురాణం 11వ అధ్యాయము. ఓం గం గణపతియే నమః. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలు ఉంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపచేసుకొని పరమ పదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములు ఇచ్చును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పెదా వినుము. కళింగ దేశమందు మందరుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచిపెట్టినవాడై ఇతరులకు కూలి చేయించెడవాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీల అను పేరు గల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో గూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండును. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని యందు ద్వేషము నుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని దారి నడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలము గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాతక మనుష్య గంధమును ఆగ్రహించి వచ్చి వారిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒక చోట మృతి పొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు బడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తి యుక్తి అయి సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవ వశము చేత ఒక యతీశ్వరుడు హరి నామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు అతనిని చూచి, భిక్షమిడి అయ్యా యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదానినే పతి ధ్యానమును చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియ భాషినియు శ్యామయునైన ఆమెతో ఇట్లనియను. అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణమి మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలను. ఆ పురాణమునకు దీపము కావలను. నూనె తెచ్చెదను కనుక బత్తి నీవు చేసి ఇమ్ము. శ్యామయనగా యవ్వనవతి అని అర్థము. యతీశ్వరుడు అట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు
5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి పొందెను. అంతలో శంఖ చక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను పీతాంబరుధారులనైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పగడములతోనూ రచించిన మాలికలతోనూ వస్త్రములతోనూ ఆభరణములతోనూ అలంకరించబడిన విమానము తీసుకొని వచ్చి సూర్యుడు వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠ లోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు బోవుచు మార్గమధ్యమున నరకమును చూచి అచ్చట తన పతి నరకమునందు ఉండుట చూచి ఆశ్చర్యము పొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకమునందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరదాన అపహరణము చేసేవాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ 2వ బ్రాహ్మణుడు మిత్రదోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న వారి ఒకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు బోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు పడి ఉన్నాడు. ఈ 3వ వాడు కిరాతకుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ 4వ వాడు పులి. కిరాతకులు పరస్పర ఘాతముల చేత మృతి పొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు 4 నరకమందు యాతనలు పొందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులు అగుదురని అడిగెను. ఆ మాట విని దూతలు ఇట్లనరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దాని వలన వారు విముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునికిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యాలను వారికి ఇచ్చెను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాక్కాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందుదురు. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకాదశోధ్యాన సమాప్తః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.